గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. అంటే బ్లాక్ మ్యాజిక్ చేతబడులనేవి ఎందుకు చేస్తుంటారు? దాని బారిన పడిన వారిని మనం దాని నుండి విముక్తి చేయొచ్చంటారా? అంటే చాలామంది ఇది వీళ్ళకి విముక్తి చేయడానికి వాళ్ళతో పాటు రారు. మరి రాని వాళ్ళకి మనం ఎలాగ దాని నుండి విముక్తి చేయొచ్చంటారు? నేను ఒక మంత్రతంత్ర జ్యోతిష్యుని నేను. హ్మ్. తంత్రం అనగానే అందరిలోనూ ఈ మధ్యన ఏమవుతుందంటే, గురుగారు మీరు బ్లాక్ మ్యాజిక్ చేస్తారా అండి? చేస్తారా అండి మిమ్మల్ని? చేస్తారా అండి? గురుగారు నాకు ఒక మనిషిని హింసించాలి. నన్ను లవ్ చేసేసి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాడండి. ఓహో! ఎట్లాంటి కేసులు కూడా వస్తాయి. అసలు వచ్చేవి ఇవి. హ్మ్. మరి నాకు మరుగుమందు కావాలండి. హ్మ్. గురుగారు మరుగుమందు ఉందా అండి? అంటే ప్రజల్లో అవేర్‌నెస్ వినండి ఎట్లా ఉంది హ్మ్. అనేది. చెడు చేయడానికి ఉన్నటువంటి ఆ ఓపిక, సత్త, ఆ ఒక ఖర్చు పెట్టడం కూడాను. వేలు, వేలు ఎన్నో లక్షలు. వేలు దరిద్రమైన గురువుల్ని రెచ్చగొట్టి మరీ వాళ్ళు గురువులు చేసి వాళ్ళు దేవుళ్ళు చేసిన ప్రజలే కదండి. అవును. ప్రజలు దేవుళ్లే కదా. కరెక్ట్ అది. ఇప్పుడు వాళ్ళకి లేనటువంటి ఆలోచన. ఇప్పుడు వానికి ఏమైంది, డబ్బులు ఇస్తున్నారు, ఏదో ఒక మత్తు మందు చేపించి ఇచ్చేస్తున్నారు. ఈ రోజుల్లో అండి చాప కింద నీరులా అవుతుంది తెలుసా. అవును. చాప కింద నీరులాగా. ఇప్పుడు మొన్న ఈ మధ్య విన్నాను, విదేశాల్లో అయితే ఏం లేదండి, ఒక చెట్టు క్రియ, ఒక చెట్టు ఆకు తీసుకొని ఇలా మంత్రం చేసేసి ఇలా వేసేస్తే అయిపోతుంది, మీరు వశమైపోతారు. చాలా ఈజీ. మీకు మైండ్ పనిచేయదు, ఏం అర్థం కాదు, ఇంటికి వెళ్ళలేరు, ఇంటికి వెళ్ళినా ఏం చేయలేరు. ఇదంతా తంత్రం. తంత్రం ఇదంతా కూడా నైజీరియన్స్ బాగా చేస్తారు. గాల్లో ఊదుతారు, గాల్లో ఊదేసి వాటర్లో ఊదేసి మీకు ఏ వస్తువు ఇచ్చినా కూడా దానిలో వశీకరణ అంటే అయిపోతుంది. అంత పవర్ వాళ్ళకి ఎట్లా వస్తుంది? నైజీరియన్స్ వాళ్ళు నేర్చుకుంటారు. black magic. అదంతా కూడా ఫారెస్ట్ ఏరియాస్ కదండి, ట్రైబల్ ఏరియా అంటారు మొత్తం అదంతా కూడా. ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి, ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క చెట్టు క్రియకి బాగా అటాచ్డ్ అవుతుంది. సో దాని ద్వారా చేసేటువంటి విధానం కూడా చాలా ఉంటుంది. ఇలా తంత్రం చేసే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి, విద్యలు ఉంటాయి. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ఒక్కొక్క మత గురువులు ఒక్కో దాన్ని చేస్తారు. ఇప్పుడు క్రైస్తవులు అయితే స్పిరిట్ అని చేస్తారు. వాళ్ళ దాంట్లో హోలీ స్పిరిట్స్ అని ఉంటాయి. హోలీ స్పిరిట్స్ అంటే దేవుని యొక్క జ్ఞానంలో ఉండేసి పైన ఉన్నటువంటి అవధూతల్ని ఆహ్వానించి మన బాడీలో నింపుకొని మనలో ఎనర్జీ పెంచుకునే దాన్ని చేసేది హోలీ స్పిరిట్స్. వీళ్ళు వాటిని తీసుకొని బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు. ఎదుటి వాళ్ళని హిప్నాటిజం చేయటం, బ్లాక్ మ్యాజిక్ చేయటం, వాళ్ళని వశపరుచుకోవడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని టార్చర్ చేసి రోడ్డు మీద పడేయటం, వాళ్ళ నుంచి అవయవాలు కావచ్చు, వాళ్ళ నుంచి శరీరం కావచ్చు, వాళ్ళ నుంచి వస్తు రూపాన కావచ్చు, డబ్బు రూపాన కావచ్చు తీసేసుకొని వాళ్ళని రోడ్డు మీద పడేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. వాళ్ళు ఇంకా పుట్టింటికి వెళ్ళలేరు, అత్తరింటికి వెళ్ళలేరు, ఏం చేయలేరు. తల్లి, తండ్రి, గురువు, అలానే పిల్లలు, భర్త, భార్య, ఎవ్వరు లేదండి. ఎవరైతే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేస్తారో, ఎవరైతే మందు పెడతారో వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి మైండ్ ఏం అర్థం కాదు, వారు ఏది చెప్తే అది. రోడ్డు మీద పడేసి తన్నినా, కొట్టినా, గిచ్చినా, నరికినా బతికున్నంత వరకు వాళ్లే. ఇలా అయిపోయింది వ్యవస్థ. ఇది చేసే గురువులు భారతదేశంలో చాలా ఎక్కువైపోయినారు. టెక్నాలజీతో పాటు వాళ్ళు ఇది కూడా పెరిగిపోయింది. ఇంకో విషయం ఈ సందర్భంగా ఏంటంటే గనక, బ్లాక్ మ్యాజిక్ గానీ ఇలాంటి మరుగు మందు పెట్టడానికి కానీ దీనికి ఎక్కువగా వాళ్ళు వాడేది, ఒకప్పుడు చెట్టు క్రియలు వాడేవారు. చెట్టు క్రియలు ఒక 4-5 రకాల చెట్టులు తీసుకుని వాడారు. చెట్టు ప్రేయలు చెప్పడానికి లేదే కానీ మళ్ళీ మన వాళ్ళంతా కూడా విపరీతంగా ట్రై చేస్తుంటారు దాని మీద, అందుకని చెప్పలేకపోతున్నా. కాబట్టి చెట్టు క్రియల్లో వీరు ఏం చేశారంటే, మనకి ఉక్కుపాదం మోపినటువంటి డ్రగ్స్, గంజాయి, ఇవి కలుపుతున్నారు. ఇవి కలిపి ఆడవారికి, మగవారికి ఎవరైతే వశపరుచుకోవాలో వారికి అలవాటు చేస్తున్నారు. వాటి రూపంగా, ఇటు రూపంగా ఫుడ్ లో కలిపి ఇవ్వటం అలవాటు చేసేసి, ఈ చాప కింద నీరులాగా నరాలన్నీ కూడా ఆ డ్రగ్ అలవాటు పోయేసి నాకు వాడే కావాలి, నాకు ఆమె కావాలి అని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ డ్రగ్ కలవనటువంటి వాళ్ళకి ఏం చేస్తారండి, దానికి వైద్యం ఏం లేదు. ఇక ఆ డ్రగ్ అలవాటు పోయి ఉంటారు. చాలా మంది ఇదే చేస్తున్నారండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యవస్థ అంతా చెడిపోయింది. ఒక దగ్గర డబ్బులు కనిపిస్తున్నాయి, ఈ అబ్బాయి బాగుపడ్డాడంటే ఖచ్చితంగా వాడి మేము కన్నేస్తున్నారు. ఖచ్చితంగా ఆ అమ్మాయి బాగుంది, ఏదైనా మంచి జాబ్ వస్తుంది, మీకు ఏదైనా గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉంది, సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంది, ఎమ్మెల్యే కూతురు, ఎంపీ కూతురు అనగానే ఆ అమ్మాయికి ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి వ్యవస్థ చాలా మారిపోయిందండి. తల్లిదండ్రులు గురువుగా ఉండి వాళ్ళకి బోధన చెప్పాలి, ఫ్రెండ్లీగా ఉండి మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని దూరం పెడుతున్నారు, వాళ్ళకి ఏం అర్థం కాకుండా ఉంది ఈ రోజుల్లో. ఎక్కడండి డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే కాలేజీలు వాళ్ళు రోజుకి ఎన్నో ఫోన్లు. అలా బలైన వాళ్ళందరూ కూడా నేను తంత్రం చేస్తా. ఎలాంటి తంత్రం అంటే, ఇలా బలైన వాళ్ళకి మాత్రం బాగు చేస్తా, అంతేగాని నేను వాటిని చేసేవాడిని కాదు. బలైన వాళ్ళ దగ్గరికి 100 మంది వస్తా ఉన్నారు ఈ రోజున. వాళ్ళందరికీ కూడా బాగు చేసేటువంటి ఇదైతే మేము నడుం కట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు?
అంటారు? ఏజ్ సంబంధం లేదండి. సంబంధం ఇంటర్ లేదా? చదివే వాళ్ళ నుంచి 60 సంవత్సరాల ముసలి వారు కూడా ఓ వస్తున్నారు. ఎక్కడెక్కడ బలైపోతున్నారు. 15 సంవత్సరాల క్రితం మందు పెట్టుంటే అది ఎక్కడికి పోదు. కడుపులో అలా ఉండిపోద్ది. కిడ్నీ, లివర్ ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి కదా! అవును. కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, ఓ యూట్రస్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇవన్నీ కూడా ఏదో రోగం కాదు. ఉమ్, ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ కి, అష్టదిబ్బందికి, ఆ వశీకరణాలకి, బాగలముఖికి లేదా మందు పెట్టించుకొని ఉండడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. ఉమ్, అందరూ తెలియకుండా హాస్పిటల్కి వెళ్తా ఉంటారు. అవును. ఈ మధ్యన హాస్పిటల్ టెస్ట్ చేయించి కూడా అసలు ఏ సమస్య రావట్లేదు. రోగం నొప్పి తెలియట్లేదు. అవును గురువు అది గారు. ఒకటి ఉందన్నమాట. ఉమ్, వీళ్ళందరికీ కూడా బాగు చేసేదానికి మనం ఉన్నాం. ఇంకో విషయం మీరు ఉమ్, అన్నారు. అలాంటి వ్యక్తి చేయించుకున్న వాళ్ళు రాలేరు. రాలేకపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం ఉమ్, ఉంటుందా అంటే మన దగ్గర కొన్ని రకాల కిట్లు ఉంటాయి. ఉమ్, ఆ కిట్టు వాడిచ్చాలి. మనకు వారికి తెలియకుండా వాడిస్తేనే వాళ్ళకి తెలిస్తే అమ్మో వాళ్ళకి వచ్చే కోపానికి ఆ, మనల్ని కొట్టేస్తారు. ఉమ్, వాళ్ళకి వాళ్ళు శిక్ష చేసుకుంటారు. కోపం ఎక్కువ వస్తుంది. ఆందోళన పడతారు. చికాకు పడతారు. ఒక దగ్గర కూర్చోలేరు. ఉమ్, నాకు వాళ్ళే కావాలని వెళ్ళిపోతారు. అవును. కాబట్టి వాళ్ళకి సిమ్టమ్స్ కూడా బాడీ అంతా చేంజ్ అయిపోతుంది. ఉమ్, నల్లబారిపోతుంది. మొహం అంతా కోళ్ళ మొహం వచ్చేస్తుంది. రఫ్ ఫేస్ అయిపోతుంది. కోపం ఎక్కువ ఉంటుంది. అసలు తినలేరు వాళ్ళు. ఒక దగ్గర కూర్చోలేరు. ఒక పని ముందుకు వెళ్ళదు. అష్టదిబ్బంది అయిపోతుంది. ఉమ్, జాతకాలతో సంబంధం ఉండదు. ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? చెప్పలేరు. దాని గురించి తెలిసి ఉండాలి. ఉమ్, లేదా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడు? ఏ వైద్యం చేస్తాడు? నీకు ఏ జబ్బు లేకుండా మైండ్ అంతా పోతుంది. ఉమ్, చిరాకు పడిపోతా ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వారందరూ కూడా సంప్రదించితే గనక వారు చేయించుకుపడిన వాళ్ళు రాకపోయినా పర్లేదు. వారి ఇంట్లో వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు మన దగ్గరికి రావడమా, లేకపోతే ఈ మధ్యన మనం ఏంటంటే వారి ఇంటికే కిట్ పంపించేస్తున్నాం. ఉహుం, అప్పుడు ఏంటంటే ఆ కిట్లో ఉండేటువంటి వస్తువుల వల్ల వారికి మళ్ళీ ప్రత్యామ్నాయం అవుతుంది. వారిలో మళ్ళీ కూడా పుంజుకొని మళ్ళీ మామూలు వ్యక్తి అయ్యేదానికి అవకాశం ఉంది. అది కూడా క్యాన్సర్ లానే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ ఓ 4 ఇలాగా వేరియేషన్స్ ఉంటుంది అనమాట. ఆహా, ఫస్ట్ టర్మ్ లో అయితే కొంచెం బాగానే ఉంటుంది. వాళ్ళకి అర్థం కావాలంటే మూడో దాంట్లోనే అర్థమవుతుంది. ఉమ్, అప్పుడు ఏంటంటే డేంజరస్ జోన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటికి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల, లంగ్స్ స్ట్రెంత్ చేయించుకోవడం వల్ల అందులోకి వెళ్ళిపోతుంటారు. వారికి ఉమ్, బ్లడ్ సర్క్యులేషన్, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా ఓ మందు పెట్టడం దాంతోనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ అనుకుంటున్నాం ఖచ్చితంగా కానీ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ కాదు ఇవన్నీ. ఉమ్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జరిగేటువంటి ఎఫైర్స్ కావచ్చు, ఈ రోజు ఉమ్, జరిగేటువంటి విడాకుల కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి వాటి వల్లనే వస్తూ ఉంటాయి. ఆడపిల్లలు ఈ రోజున ఒక కూతురు ఉంది. ఉమ్, 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పాప ఉందంటే ఎంత గారాబంగా పెంచుకుంటారండి. అవును. ఎవడో వచ్చేసి తెలియని వాడు ఇప్నాడేం చేసి పాపం తీసుకుని వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? ఉమ్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తాలిబాన్స్ కన్నా ప్రమాదకరంగా ఉన్నారు వీళ్ళు. ఉమ్, చాపకంది నీరులో భారతదేశంలో చొరబడుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాళ్ళ మీద చొరవ తీసుకోవాలి. ఆన్లైన్ లో ఈ రోజు అండి ఎఫ్బీ గానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక నెంబర్ ఇస్తాడు. 24 గంటల్లో నీ కోరిన అమ్మాయిని పక్కన పెడతా. ఉమ్, ఇదే వింటున్నానండి. అవును. ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాడు. డబ్బులు లక్షలు ఈ గుంజేస్తా ఉన్నారు. సోషల్ మీడియా మరీ ఇది అయిపోయింది. అవును. కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా ఇలాంటి వీడియోలను బ్యాన్ చేయడమా, ఉమ్, ఇలాంటి వాళ్ళని చొరబాటు తీసుకురావడమా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవేర్నెస్ తీయడమా చేయాలి. ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాలని ప్రభుత్వాలు కోరుకోవాలి. సినిమాలో మొదటిగా మనకి వేస్తూ ఉంటారు మద్యపాన నిషేధం, నిషేధం. ధూమపానం ఉమ్, నిషేధం అని. అలానే మరుగుమందుల నిషేధం, గురువుల నిషేధం అని కూడా ఒక యాడ్ అనేది వేస్తే కొంతైనా ప్రజలకి అవేర్నెస్ అనేది వస్తుంది. ఉమ్, ఇలాంటి సిమ్టమ్స్ తో బాధపడే పిల్లలు కానీ పెద్దలు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదించగలిగితే వాళ్ళు రాకుండా పోయినా కూడా మనం పంపించే వస్తువులతోనూ కొన్ని రకాల ఓకే. క్రియలతో కూడా వారికి నయం చేసేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి వారి చెంతకే చేర్చే సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి. ఎవరికైనా కావాలంటే కూడా మనల్ని సంప్రదించవచ్చు. వారిను మనము చేసే గురువును కాదు, తీసే గురువులు తీసే మాత్రం. గురువు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు. నమస్కారం.